అండి, ఈరోజు వీడియోలో మనం గుమ్మడికాయ కూర తయారు చేసేద్దాం. దీనికోసం ముందుగా గుమ్మడికాయను శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 రెబ్బ కరివేపాకు, 3-4 ఎండుమిర్చిని ఇంచుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను నిలువగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలను వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ అవసరం అనుకుంటే 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకుని గుమ్మడికాయ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. గుమ్మడికాయ ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుమును వేసుకుని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పాకం గుమ్మడికాయకు పట్టే విధంగా ఉడికించుకోవాలి. అంతే అండి, గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్తో కానీ, చపాతీతో కానీ, దోశతో కానీ, పూరితో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.